I'm very sure when they're coming out of the theater, they'll be like blown and they'll say, "What the hell was that?" Yes, sir. Exactly. సేమ్ అవి పరిగెట్లేదు అంతే. హీరోకి రెండే పనులు, అయితే అడ్డు వచ్చినోడు ప్రతివాడిని చంపేయడం, లేదంటే అమ్మాయి దగ్గర వెళ్దాం, అమ్మాయి దగ్గరికి వెళ్దాం. అది ఓకే కరెక్ట్. ఆఖరికి అమ్మాయి ఒక నిమిషంలో చచ్చిపోతాను రా, నేను బెల్ట్ బాంబు కట్టుకున్నాడంటే ఎలాగ చచ్చిపోతావు కదా, మనం మీదకి ఎక్కడం ఎందుకు, ముందు ఒకరి మీద ఒకళ్ళు ఎక్కేద్దాం. హీరోకి రెండే పనులు. చాలా హర్ట్ అయ్యాడు, చాలా హర్ట్ అయ్యాడు. యాక్షన్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు డబగరాట్స్. తమిళ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్లీ మా బొగ్గలు సినిమా చూడలేదు, చూడరంట, అందుకని ఈ బొగ్గని పిలిచాను. ఇది చూసాడు అందుకని. సో గైస్, కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్కి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా చేస్తారు కదా. డన్ డన్. మొదలెడదామా వ్యాపారం? ఈరోజు చాలా మీమ్స్ వచ్చాయి టాక్సిక్ మీద, రివ్యూ మీద. అవన్నీ చూసి కాసేపు మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం, అన్నీ చేద్దాం. టాక్సిక్ మూవీ డైలాగ్స్ బీ లైక్. గొడ్డలి మర్చిపోతుందేమో, అది దాని గుణం, కానీ చెట్టు మర్చిపోదు, అది దాని గాయం. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. కష్టం స్నేహితుడిని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. చెప్పేది క్లియర్ గా చెప్పు, కొటేషన్స్ ఉంటే వాట్సాప్ లో పంపు. శత్రువుకో అవకాశం వచ్చేమో గాని స్నేహితుడికి ఇవ్వకూడదు. ఎహె. ఇట్ ఈజ్ సేమ్ ఇంక ఇయ్యే డైలాగులు. అటు డైరెక్ట్ గా వెళ్ళి మంచిలు తాగరా అని చెప్పకుండా చుట్టూ తిరిగి కాలుతో తాగు, చేతితో తాగు, నోటితో తాగు అన్ని చెప్పి లాస్ట్ లో నోట్లో పోసుకోవాలని చెప్తాడు. కీరా అద్వాని వాడు కొడుక్కి ఒక డైలాగ్ చెప్తుందిరా, కొటేషన్ లాంటిదే చెప్తుందిరా. చెప్తున్నప్పుడు నా ఎక్స్ప్రెషన్ అసలు ఇది ఎందుకు చెప్తుంది అనేసి, అంటే నెక్స్ట్ డైలాగే కొడుకుతో పడుతుందిరా, అసలు ఇది అంతా నాకు ఎందుకు చెప్తున్నావు అమ్మా అనేసి. నువ్వు ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా అన్నట్టు అంటది. ఆ డైలాగ్ లో ఎవడు రాస్తాడు నా దండం దేవుడా. ఈ కేజీఎఫ్, రాకీ బై సేమ్ డైలాగ్ డెలివరీ ఉంటాయి. సేమ్ ఇంకా ఈ ప్రశాంత్ నీళ్ళు అలవాటు చేసాడు ఇవన్నీ. ఇక్కడ కూడా వచ్చిందిరా, రాజాసాబ్ ఎందుకు తీసేవాడా అంటే. పాజిటివ్ రెస్పాన్స్ ఎవ్రీవేర్. మారుతి ఇక్కడ అది పెడితే బాగుండ్రా, మారుతిని పెట్టుంటే బాగుండు. మారుతి ఫేస్ మాఫ్ చేసినట్టు బాగుంది. మారుతిని విశ్వప్రసాద్ని పెడితే బాగుండు, ప్రొడ్యూసర్ని. 6 నెలలు కుక్క రింగులు దింగిన తర్వాత ఈ రోజు మారుతి ఖుషి అయి ఉంటాడు కనీసం. ఇప్పటికైనా అర్థమై ఉంటుందిరా నా డెప్త్ అనేసి. వెల్ మేడ్ మూవీ, చాలా బాగుంది. మెచ్యూర్డ్ ఆడియన్స్ కి అయితే చాలా నచ్చుతుంది. అంటే లైక్ 4 సారీ అమ్మా, మేము అంత మెచ్యూర్డ్ కాదులే. చెప్తుంది ఇంకా ఏదో 4 సాంగ్స్ అలా ఉంటే, అలా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా నచ్చదు. ఏదో ఒక స్టోరీ టెల్లింగ్, ఒక కాన్సెప్ట్ అనుకునే వాళ్ళకి నచ్చుతుంది. అది యాక్చువల్లీ సినిమాలో డైలాగ్స్ లాగే చెప్పింది. ఏం చెప్దాం అనుకుందో దీనికే అర్థం కాదు. అలా కాదు, ఇందుకే యష్ యాక్టింగ్ ఎలాగోది ఏంటంటే, యష్ యాక్టింగ్ ఏంటి నేను చూసింది ఇరుముడు కదా. నాకు తెలిసి అదే ఆ సినిమా చూసేసి నాకు తెలిసి ఇది దీనికి రివ్యూ ఇచ్చి ఉంటది. ఎవడో కామెంట్ పెట్టాడు చూడండి, అది మీకున్న మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసినా తక్కువే అని. అది కూడా మెచ్యూర్డ్ గానే పెట్టాడు. ఒక్క నిమిషం ఆగు, ఇది ఎందుకు అవుట్ ఫోకస్ అయిపోతుంది. టాక్సిక్ సినిమా చూసి ఉంటది. అలా అయితే మా అయ్యగారు ఏజెంట్ కూడా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అండి. దీంతో కంపేర్ అయితే తెలుగులో వచ్చి ఏ వరస్ట్ మూవీ అయినా సూపర్ హిట్. టాక్సిక్ మూవీ పబ్లిక్ రియాక్షన్ బీ లైక్. నిజమేది. యాక్చువల్గా నేను ఎందుకు అడుగుతున్నానంటే,
ఇటు సినిమా చూసి వచ్చి ఎంత ఫస్ట్ అయిపోయాడో నాకు మాత్రమే తెలుసు. అందుకే హోల్డ్ చేసుకోరా ఈవినింగ్ దాకా వీడియో పెడతాను, వీడియోలో రిలీజ్ చేయని ఎమోషన్స్ అన్ని రిలీజ్ చేయని చెప్పాను. చెప్పరా? ఏం చెప్తాం ఇంకా అంతే. ఇంకా ఒక సీన్, కనీసం ఒక సీన్ అర్థం అవుతుంది, ఒక ఇంట్రెస్టింగ్ గా చూడడానికి ట్రై చేస్తున్నాను. షార్ట్ కట్ లో రివ్యూ చెప్పరా, టాక్సిక్ రివ్యూ చెప్పరా. అసలు సినిమా అర్థం అవుతుంది కదా రివ్యూ చెప్పేది, అసలు సినిమా ఏం అర్థం అవ్వలేదు. నేను చెప్పను, అది ఎంట్రన్సే బంచిక్, తర్వాత ఫైట్, తర్వాత మళ్ళీ బంచిక్, తర్వాత హీరోయిన్ ఎంట్రన్స్, తర్వాత మళ్ళీ బంచిక్, తర్వాత ఒక ఫైట్, మళ్ళీ బంచిక్. ఈ సినిమా క్లైమాక్స్ దాకా ఒరే లాస్ట్ అరగంట దాకా బంచిక్ లేరా. దేవుడి దయ వల్ల ఏ అమ్మాయిని తీసుకెళ్ళలేదు కూడా సరిపోయింది, లేదంటే అక్కడే చెప్పించుకోండి సార్. ఇంకోటి, సినిమా తెలుగు డబ్బింగ్, కంప్లీట్ డబ్బింగ్ లేదు. పోర్చుగీస్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, తెలుగు ఉంది. అసలే సీన్స్ అర్థం అవట్లేదు, మళ్ళీ వేరే లాంగ్వేజ్ సీన్స్ లో. ఇది ఎవడో జెన్యున్ టాక్ పెట్టాడు, చూద్దాం. జెన్యున్ టాక్సిక్ రివ్యూ. పాజిటివ్స్: థియేటర్, ఏసీ, పక్క సీట్ల అమ్మాయి, కొన్ని వేసుకునే సీన్స్. నెగిటివ్స్: ఫుల్ మూవీ, బైక్ పార్కింగ్ ఫీజు, ఇంటర్వెల్ పాప్కార్న్ బిల్. అరే ఇంకోటి ఎవడో పెట్టారా కామెంట్ లో, నెగిటివ్స్ టికెట్ ప్రైస్ అంటే. దిల్ రాజు పాప అన్ని నా దిల్ రాజు మామకి ఎందుకు జరుగుతున్నాయి ఏంటో, ఇండైరెక్ట్ గా ట్రోల్ చేసేది. టీజర్ చూసి మోసపోయి సినిమాకెళ్ళి బుక్ అయినట్టు, రేటింగ్ చూసి రెచ్చిపోయి. ఇప్పుడు అందరూ అదే చేశారు, టీజర్ చూసి మోసపోయారు. అది దురంధర్ అని ఎందుకు పెట్టాడు? ఇలాంటి కంటెంట్ పెట్టుకొని దురంధర్తో పోటీ వచ్చారు, దురంధర్తో పాటు రిలీజ్ చేద్దామని. దురంధర్ 2 తోటి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఓకే, పోస్ట్ పోన్ అయింది కదా ఇది. అరే చాలాసార్లు పోస్ట్ పోన్ అయినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడైనా అబ్జర్వ్ చేయి, ఏ సినిమా అయినా సరే చాలా వరకు మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయ్యి వస్తుంది అంటేనే సినిమాలో ఏదో బొక్కుందని. అలాగైతే ప్యారడైజ్ ని అలా అనుకోవాలా, అలా జరగకూడదు. పోస్టర్ తోటి చూసావా 150 crores అని? ఏంటి కలెక్షనా? 150 crores విత్ ఆడ్ పబ్లిసిటీ, అదే ఆడ్ రివ్యూస్ సంథింగ్ అని మెన్షన్ చేసి మరి 150 crores పోస్టర్ వేసారు. చాలా మంది ఎందుకు ఫ్లాప్ అయిందా బంచిక్లు ఏంటో చూడడానికి వెళ్ళిపోయినట్టు అన్నారా. అదే ఆడ్ రివ్యూస్. యాక్చువల్లీ చాలా మంది అదే ముందే బుక్ చేసుకున్నారు. ఇంకా ఇంత నెగిటివిటీ, నేనైతే అందుకే వెళ్ళాను. మొత్తం టాక్ అంతా తెలిసిపోయింది, అయినా ఇంత నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ అయిపోతుందో ఒకసారి చూద్దాము, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని వెళ్ళాను. పప్పులో గాలేసినట్టుడే నా గొయ్యినైనా తవ్వుకున్నట్టు అయిపోయింది. అదే డైలాగ్ ఉండదు కదా, ఏదో తాగుదులు ఏదో దొరికితే తాగేస్తున్నా అంటారు కదా. ఏదో టీఎఫ్ఏ పాయసలు ఏదో చూసేస్తున్నాం, ఏదో చూసేస్తున్నాం, ఏదంటే అది చెప్తారు రివ్యూలు కట్టారంట. టాక్సిక్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్, పోస్ట్ క్రెడిట్ సీన్. అరే నాకు మాత్రం ఇరుముడి సినిమా ఇంకా పెద్ద హిట్ అవుద్దని ఇప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుందిరా. ఎందుకంటే అలాంటి సినిమాలు రావాలి. ఎన్నాళ్ళలో వేచి చూసిన రవణ ఫ్యాన్స్ కి మంచి హిట్ పడింది, అంతే చాలు. అదే చాలు రవణ. అరే సినిమా రిలీజ్ అవుతుంది, చాలా థియేటర్స్ తీసేస్తాడు ఇరుముడి. అరే ఏంట్రా ఎంత హౌస్ఫుల్ రా, 3 రోజుల నుంచి హౌస్ఫుల్ రా. తెలుసు కదా రికార్డ్ అది, తెలుగు మూవీ హిస్టరీలోనే మొత్తం హౌస్ఫుల్ అయిన సినిమా ఇది ఒకటే. సో నాకు హైదరాబాద్ సినిమా వెడ్నెస్డే రిలీజ్ చేస్తున్నాడు, అంత త్వరగా రిలీజ్ చేస్తున్నాడు, అమ్మ థియేటర్లు తీసేస్తున్నాడు ఏంటి అనుకున్నాను, తొక్కేస్తున్నారా సినిమాలు అనుకున్నాను. కానీ దేవుడు నిజంగా ఆపేశాడు. ఇరుముడి చాలా థియేటర్లు ఆపేసి రీప్లేస్ చేశాడు టాక్సిక్ తో. అదే కదా ఈ అమ్మ ఇదేంట్రా హౌస్ఫుల్ అయిన సినిమా అలా తీసేస్తాడు అనిపించింది. అంటే రీప్లేస్ అవ్వాల్సిందే, లేకపోతే బొక్క పడిపోద్దిగా. పోన్లే ఒక మంచి అయితే జరిగింది టాక్సిక్ వల్ల. టీఎఫ్ఐ వాళ్ళు వేసుకొని లాస్ట్ లో దిల్ రాజుని గుడిపారు కదరా, గుడిపేశాడు. అమ్మా మంచి మంచి హీరోయిన్ని ఏంటక్క నువ్వు ఇలా చేసావు, మంచి మంచి హీరోయిన్లు. రుక్మిణికి ఎంత మంది వేస్తున్నారు పాపం.
అదే అక్కడ ఫేస్ పెడితే భలే ఉండవు బాటి పక్క మా మైత్రి వాళ్ళ ఇరుముడి ఆటోమొబైల్స్ అంట. ఏంటో ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఆటోమొబైల్స్. అరే నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, సెకండ్ హాఫ్ లో ఈ కొడుకుని చేసుకుని వెళ్తాడు కదా రెండో యాష్ గారిని. అక్కడ వాళ్ళందరూ ఎవర్రా, ఎందుకు వస్తున్నారా, ఎందుకు ఫైట్ అవుతుందిరా? అరే నీకు వచ్చింది తెలుసా, కరెక్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ కూర్చుంటారే కదా, ఎప్పుడు వెళ్ళిపోదామా అసలు అవ్వట్లేదు, ఇంటర్వెల్ రావట్లేదు. ఇంతసేపు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లేకుండానే మొత్తం సినిమా నడిపేస్తున్నారు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే లాగ్ రా, తల నొప్పి వచ్చిందిరా నాకైతే. మొత్తం లాగే అన్న సెకండ్ హాఫ్ అంటే పెట్టి. ఒరే ఫస్ట్ హాఫ్ అట్లీస్ట్ బంచిక్లు ఎక్కువ ఉన్నారా, సెకండ్ హాఫ్ అవి కూడా తెలియవు కదా. సెకండ్ అందరు చంపేశారు, ఫస్ట్ హాఫ్ లో చంపేసింది. ఫస్ట్ హాఫ్ అరే బంచిక్లు అందరినీ చంపేశాడు రా, ఆడి ఎవరినైతే వేసాడు అందరినీ వేసుకుంటూ వెళ్ళిపోయాడు రా. వెళ్ళిపోయాడు మరి అతుపలు గుర్తిచ్చినట్టు అందరినీ చంపాడు దీంట్లో. కానీ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ రా, తోపు. అక్కడక్కడ బీజియం బాగాలేపాడు, తలపోటు వచ్చింది. అమ్మా హీరో రావడం బీజియం, బీజియం. అరే బీజియం ఈ అమ్మా తలపోటు అసలు అర్థమవుతూ ఒట్టు బీజియం. అరే అలా కదా డైలాగ్ ఉంటది కదా, మన విజయానికి మన ఇంకోటి ఏదో అంటాడు రా, వీర్యానికి అంటాడు రా. వీర్యం ఎందుకు వస్తుంది అక్కడ, చేర్చుకొడతాడా వీర్యం అని చెప్పి చేర్చుకొడతాడు. అది మా అయితే మళ్ళీ ఏమో స్పాయిల్ చేస్తున్నాం మన స్టోరీ చూడలేని వాళ్ళకి. మనం స్పాయిల్ చేయడానికి స్టోరీ లేదు కదా అందులో. ఏమో ఇంకా ఉంటారు పాపం నాలాంటి బలిపసులు ఎవరో కూడా ఉంటారు, ఖచ్చితంగా వెళ్తారు. ఇంకా ఉందిలే. I'm very sure when they're coming out of the theater, they'll be like blown and they'll say, "What the hell was that?" Yes, exactly. ఏమో పరిగెట్లేదు అంతే. ట్రైలర్లు నమ్మకూడదు, ఆడియో లాంచ్లు నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు. రాడ్ మూవీ టాక్సిక్. ఇంక ఈవినింగ్ ఒకడు పెన్ను పేపర్ పెట్టుకొని వస్తాడు, ఈ స్కేర్స్ మీ మోర్ అంట. ఎవడు చెప్పు, ఆడిసారి సరిగ్గా తగలేదు. ఇంకా అన్ని సినిమాలు అని 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 అనడానికి మాటలు లేక వెళ్ళిపోయింది ఫ్లోర్లో అంతే. అరే కానీ ప్రతి రివ్యూవర్ అసలు ఎంత కక్ష కట్టిసారా ఏంటి అనిపిస్తుంది తెలుసా ఒక్కొక్కటి దగ్గర నుంచి. బాధ వాళ్ళ బాధ. ఈ ఫస్ట్ 600,000 రూపాయలు పెట్టి బుక్ చేసుకొని వెళ్ళి అవును మరి ఏం చేస్తాను, మరి బాగున్నప్పుడు బాగుందని చెప్పారు కదా, కేజీఎఫ్ అలా చెప్పారు. డాడీ ఈజ్ ఇన్ హోమ్ పర్మనెంట్లీ. వాళ్ళందరూ క్లారిటీగానే ఉన్నారు, మనకి ఇప్పుడు అర్థమవుతుంది. I write something, I shoot something else, I edit something else, and then the film is out. Then I'm happy. I never stick to the script. Even while filming, like even now for my next film, I'm meeting with producers and stuff. So when I'm talking to them, this is the one thing that I keep telling them: you're not going to get what you're reading. You're not going to get what you're reading. I write. ఇంకా నా మాటిని అక్కడి కన్నడ మాత్రమే రిలీజ్ చేస్తే బెటర్ ఏమో, వాళ్ళు మాత్రమే. పాన్ ఇండియా వద్దు, తెలుగు వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇవ్వక ప్లీజ్, తెలుగు హీరోలకు మాత్రం వద్దు. మ్యామ్ యూ గేవ్ మీ అ లైఫ్ టైమ్ ట్రామా ఎస్టర్డే అంట. అమ్మా రాజసాబ్ బతికిపోయిందిరా, అస్సలు మారుతి ఫ్రీ అయిపోతాడు తెలిసి. ఇప్పుడు చిన్న యష్ క్యారెక్టర్ మాత్రం సన్ క్యారెక్టర్, ఆడి యాక్టింగ్ దొల్లగొట్టాడు రా. యాక్టింగ్ అందరూ బాగా చేశారు. అలా కాదురా, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు సీన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మధ్యలో స్టోరీ వదిలేశారు, కనెక్షన్స్ వదిలేశారు, సీన్ కి సీన్ కి మధ్యలో కనెక్షన్ వదిలేశారు. నీకు ఇప్పటికే గుర్తుందా యాంటోనీ ఎవడరా? యాంటోనీతో మామూలుగా ఉండదు, చాలా డేంజర్ అది ఇది ఆర్డర్. యాంటోనీ ఎవడు చెప్పరా ఫస్ట్? యాంటోనీ డాన్ సినిమాలో వెళ్ళను, రెచ్చగొడుతున్నావు. యాంటోనీ అంటూ వెక్టర్ అంటాడు, లోకస్ ఎవడో ఉంటాడు, మార్కస్ అదే ఆడే ఎవడెవడో వస్తాడు మధ్యలో. మళ్ళీ స్పాయిలర్ ఏమో కానీ మధ్యలో బండ్లని మేము ఉంటది కదా, విజయ రెడ్డి అంటావు, మల్లారెడ్డి అంటావు, అది అంటావు, ఇది అంటావు, ఎవరికి మూసుకొని పడుకుంటావు.
వెళ్ళి చూడని వాళ్ళు చూసండి. చూడండి వాళ్ళు చూడండి, చాలా బాగుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళే, మా ఒపీనియన్ మేము చెప్తున్నాం అంతే. వెళ్ళండి గాయస్, నిజంగా చెప్తాను సినిమా అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మనం ఒకళ్ళ కష్టాన్ని ఎప్పుడు మనం ఇలా హేళన చేయకూడదు. వెళ్ళండి, అందుకే నేను వెళ్ళాను. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. మూవీ రూల్స్ లో అస్సలు చూడద్దు. హెచ్డీ ప్రింట్ అన్నదే లేదు మూవీ రూల్స్ లో. మీరు సెర్చ్ చేసిన ప్రింట్ వచ్చిందా? హెచ్డీ ప్రింట్ ఫ్రీగా తీసుకోవాలంటాడు. ఏ డైరెక్టర్ అబ్బాయి ఉంటే ఈ పాటగా వేసుకుంటేవారు కదా. అదేంటి సందీప్ రెడ్డి మహిళా సంఘాలు పైగా దాంట్లో సీన్లు ఉండవు అంత. ఒకే ఒక్క సీన్, అది సరైన సీన్ పెట్టాడు, సూపర్ సీన్ అంతే. సినిమాకి సరైన ఇంపాక్ట్ సీన్ అది. అంతే కదా, సినిమాకి సీన్ యాడ్ ఆన్ అంతే తప్ప ఏదో పెట్టాలన్న పేరు పెట్టలేదు. పెట్టలేదు, అది ఒక పర్పస్ మీద పెట్టాడు. అది పర్పస్ మీద పెట్టాడు, దానికే వేసుకున్నారు మహిళా సంఘాలు. ఇప్పుడు ఇది ఎవరు మాట. టాక్సిక్ రివ్యూస్. ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు, ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకున్నా. అయినా అమ్మాయా 500 కోట్లు పెట్టి మరీ ఆడుకుంది. టాక్సిక్ మూవీ రివ్యూ. ఫస్ట్ 15 minutes లో స్టోరీ చెప్తారు, కానీ మనకేం అర్థం కాదు. తర్వాత కార్లో బూమ్ బూమ్ అండ్ ఫైట్ జరుగుతుంది. కొద్దిసేపట్లో మళ్ళీ మెయిన్ బూమ్ బూమ్ అండ్ ఫైట్ జరుగుతుంది. అండ్ చాలా కష్టపడ్డాక కైరా అద్వానీతో కార్లో బూమ్ బూమ్ అవుతుంది. ఇప్పుడు చాలా కష్టపడ్డాక తబాహి సాంగ్ స్టార్ట్ అవుద్ది. సాంగ్ మొత్తం ఫుల్ బూమ్ బూమ్. అండ్ ఈ బూమ్ బూమ్ కి గొడవ అవడం వల్ల ఇప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చి ఇద్దరితో బూమ్ బూమ్ చేసి చల్లారుస్తాడు. కానీ ఈ బూమ్ బూమ్ వల్ల హీరోకి కావాల్సిన వాళ్ళు చచ్చిపోతారు. ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ 15 to 20 minutes యాక్షన్ అండ్ ఫుల్ బూమ్ బూమ్స్. ఇప్పుడు ఇంకో మెయిన్ బూమ్ బూమ్ ఎంట్రీ అవుతుంది. కట్ చేస్తే ఆ బూమ్ బూమే రుక్కు మ్యారేజ్ అయ్యి పిల్లోడు పడతాడు. క్లైమాక్స్ లో ఫైట్ బాగుంటుంది, కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్ చూసాక మీ బ్రెయిన్ అంతా బూమ్ బూమ్ అయిపోతుంది. నా ఒపీనియన్ నాకైతే బూమ్ బూమ్ అయిపోయిందిరా నిజంగానే. నీకు ఎలా నచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అదే ట్విస్టే కాదురా. లో మూవీ యావరేజ్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. బిలో యావరేజ్. నో కామెంట్స్. హీరోకి 2 పనులు. అయితే అడ్డు వచ్చినోడు ప్రతివాడిని చంపేయడం, లేదంటే అమ్మాయి దగ్గర వెళ్దాం. ఇదేనండి వాయిస్ లో చేస్తే అక్కడ హీరోకి 2 పనులు. అయితే అడ్డు వచ్చినోడు ప్రతివాడిని చంపేయడం, లేదంటే అమ్మాయి దగ్గర వెళ్దాం. అమ్మాయి దగ్గరికి వెళ్దాం. ఆఖరికి అమ్మాయి 1 నిమిషంలో చచ్చిపోతాను రా, నేను బెల్ట్ బాంబు కట్టుకున్నారంటే ఎలాగ చచ్చిపోతావు కదా. మన మీదకి ఎక్కడం ఎందుకు, ముందు ఒకరి మీద ఒకళ్ళు ఎక్కేద్దాం. హీరోకి 2 పనులు. చాలా హర్ట్ అయ్యాడు. చూసి ఎంజాయ్ చేయొచ్చుగా. అప్పుడప్పుడు మంచి రివ్యూలు కూడా ఇవ్వాలి కదా. చాలా బాగా హర్ట్ అయ్యాడు తాత. సారీ, లక్కీ ఫెలో అండి రావడం. ఎవరు తాత? మొత్తం చూపించలేదని హర్ట్ అయ్యాడు. నేను నా జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా అయిపోయిన తర్వాత జనాలు బేసిక్గా సినిమా అయిపోయినందుకు చప్పట్లు కొట్టడం చూసా. దరిద్రాతి దరిద్రమైన సినిమా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది సినిమాయే కాదు, ఇదేంటంటే ధైర్యానికి వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం. ఎంత ఈ మాటలు మాత్రం డైరెక్టర్ విన్నదంటే అది వేసుకుని చచ్చిపోద్దేమని చెప్తున్నాను కదా. రివ్యూర్స్ అందరూ వేసుకోవడంలో కాంపిటీషన్ పెడితే మన తెలుగు రివ్యూర్స్ వస్తారు. కానీ మనోడు ఎప్పుడు ఫైర్ అవ్వడు రివ్యూస్ లో. చాలా ఫైర్ అవ్వలేదు, ఎప్పుడు ఫైర్ అవ్వలేదు. నేను అప్పుడప్పుడు చూస్తాను. లేకుండా ఒక మొక్కలో చెప్తారని 10 నిమిషాలు చెప్తాడు. అది మాత్రం ఉంటదిలే. అందుకే నేను చూడను. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. ఇది మా ఒపీనియన్, మా మీమ్స్, మా రియాక్షన్స్. మీకు ఎలా అనిపించిందో మీరు సినిమా చూస్తే కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. నచ్చకపోతే
ఏదో చేస్తున్నా. ఓకే సరే గైస్, ఆడికి సినిమాకి వెళ్ళి బురదంగింది ఆడికి సినిమా చూసి. 2 రోజులు టైం పడద్ది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి సినిమాకే ఈసారి మాట్లాడుకుందాం. ఇంకా ఎలాంటి సినిమాలు నన్ను పెరకు. నువ్వు చూడరా ఫస్ట్, నువ్వు చూడడం వల్ల పిలిచాను నిన్ను. నేను చూస్తాను, అది నా బలహీనత. టీఎఫ్ఐ బాడీస్ అంటే కనీసం వెళ్ళాలి కదా, ఏం చేస్తావు? సినిమా 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 అంతే. మా బతికే ఒక సినిమా. ఓకే గైస్, అది మరి మా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మంచి కంటెంట్ ఉంటుంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సబ్స్క్రైబ్ టు టబకనెట్స్.